ఈరోజు గ్రిడ్ గురించి చూద్దాం. గ్రిడ్ లేఅవుట్ అంటారు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయన్నమాట. మనకి ఫ్లెక్స్ ఒకటి ఉంటుంది. సో ఫ్లెక్స్‌తో ఏంటంటే మనం ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వెర్టికల్లీ మనం అలైన్ చేయొచ్చు అనమాట. కానీ ఈ గ్రిడ్ వచ్చేసరికి సిఎస్ఎస్ గ్రిడ్ ఏంటంటే 2 టైప్స్ మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. అంటే హారిజాంటల్, వెర్టికల్ బోత్ డైరెక్షన్స్‌లో మనం అలైన్ చేయొచ్చు అనమాట. సో సో ఇప్పుడు ఫ్లెక్స్ అంటే 1 డైరెక్షనల్ లేఅవుట్. గ్రిడ్ అంటే 2 డైరెక్షనల్ లేఅవుట్. హారిజాంటల్, వెర్టికల్ బోత్ హారిజాంటల్, వెర్టికల్ మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లింక్ ట్యాగ్తో లింక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే బాక్సెస్ లాగా తీసుకుందాం మనం. ఓకేనా? సో దాని లోపల ఒక 6 కంటైనర్స్ లాగా అలా తీసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా మన కంటైనర్స్ మీదే యాక్ట్ చేస్తుంది అనమాట. ఇవి కూడా సో ఫ్లెక్స్ అయినా గ్రిడ్ అయినా ఏదైనా. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక కంటైనర్ కావాలి. దాని లోపల ఒక 6 కంటైనర్స్ తీసుకుందాం. ఓకేనా? 6. సో బాక్స్ 1 అలాగా. సో 6 బాక్సెస్ తీసుకున్నాం మనం. సో చూస్తే అలా వచ్చింది. ఓకేనా? సో జస్ట్ అలా వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దీనికి సో క్లాస్ సో కంటైనర్ ఎంత జస్ట్ కంటైనర్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏంటంటే నార్మల్ కంటైనర్. సో దీన్ని ఏం చేద్దాం అంటే గ్రిడ్ కంటైనర్ కింద చేద్దాం. ఓకేనా? సో దానికన్నా ముందు ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సో యూనివర్సల్ సెలెక్టర్లో మనం యూనివర్సల్ సెలెక్టర్ ఉంది కదా. సో యూనివర్సల్ సెలెక్టర్లో మనం వేస్తాం. సో యూనివర్సల్ సెలెక్టర్లో మనం బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవ్వాలన్నమాట. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. సో బై డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే కంటైనర్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని బార్డర్ బాక్స్ చేస్తాం. నెక్స్ట్ సో బాడీలో ఏంటంటే మనం మార్జిన్ 0, అలాగే ప్యాడింగ్ కూడా 0 తీసుకుంటాం. ప్యాడింగ్ 0. ఓకే. సో నెక్స్ట్ మన కంటైనర్ ఉంది. సో కంటైనర్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కంటైనర్ని సో దీన్ని ఏం చేద్దామంటే ఒక విడ్త్ ఇద్దాం. ఒక స్పెసిఫిక్ విడ్త్ ఇద్దాం. లైక్ ఎలాగంటే 80% విడ్త్. సో ఎంత విడ్త్ ఆక్యుపై చేద్దాం. తర్వాత బార్డర్ ఒక బార్డర్ ఇద్దాం. సో 1px సాలిడ్ అండ్ రెడ్. ఓకేనా? సో నెక్స్ట్ మార్జిన్ వచ్చేసరికి సో మార్జిన్ సో 20px అండ్ సో ఆటో అంటే మనకి టాప్ నుంచి వస్తుంది అనమాట. మనకి సో సెంటర్కి వస్తుంది. సో లెఫ్ట్ రైట్కి సెంటర్కి వస్తుంది అనమాట. సో ఇది ఏమి ఇద్దాం అంటే సో 60px అని ఇద్దాం. అంటే టాప్ నుంచి 60, బార్డర్ నుంచి 60. ఓకేనా? సో ఆటో అంటే లెఫ్ట్ రైట్. సో ఇప్పుడు మనకి వస్తుందో లేదో. సో కంటైనర్ వచ్చింది. ఓకేనా? సో కంటైనర్లో మనకి సో టాప్ నుంచి బాటమ్ నుంచి 60px మనకి మూవ్ అయింది. ఓకేనా? సో ఆటో అనగానే మనకి ఏంటంటే సో లెఫ్ట్ రైట్ అంతే కదా. మనం మార్జిన్ చెప్పుకున్నాం కదా. సో మార్జిన్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ వాల్యూ అనేది టాప్ అండ్ బాటమ్. సో నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ రైట్. ఇలాగా. సో లెఫ్ట్ రైట్ ఇస్తాం. లేదు నేను 4 రాసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? సో ఫస్ట్ టాప్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే రైట్ సైడ్ వస్తుంది. సో రైట్ ఆటో రాయాలి. ఓకేనా? ఆటో. నెక్స్ట్ బాటమ్ వస్తుంది మళ్ళీ. అప్పుడు మళ్ళీ 60px. నెక్స్ట్ లెఫ్ట్ వస్తుంది. సో అప్పుడు ఆటో. సో ఇలా రాయాలన్నమాట. ఓకేనా? సేమ్ అంతే వస్తుంది. లేదు షార్ట్ హ్యాండ్ నోటేషన్లో రాయాలంటే సో ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సేమ్ అదే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో
ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే గ్రిడ్ కంటైనర్ కింద మార్చాలి. సో గ్రిడ్ కంటైనర్ కింద మార్చే ముందు మనం ఏం చేద్దాం అంటే, సో బాక్సెస్ ఉన్నాయి కదా వాటన్నిటికీ, సో బాక్స్ 1 కలర్స్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, కంట్రోల్స్ 1 2 3 4 5 6 ఓకే 2 3 5 సో ఇప్పుడు కలర్స్ మారుద్దాం. సో డిఫరెంట్ కలర్స్ ఇద్దాం. ఇంకా నెక్స్ట్ ఇది కూడా మారుద్దాం కలర్. సో తెలుసు కదా, ఇవి ఆర్జీబీ కలర్స్. ఇవి మన 3 టైప్స్ ఉంటాయి. జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ కలర్స్ రెడ్, సో తర్వాత హెక్స్ కోడ్స్ ఉంటాయి, తర్వాత ఆర్జీబీ అనమాట. ఓకే, సో మనకి ఎందుకు అప్లై అవ్వాలని మన క్లాస్ నేమ్స్ ఇవ్వలేదు. సో బాక్స్ 1 ఇక్కడ మనం క్లాస్ నేమ్స్ రాసాం కానీ క్లాస్ నేమ్స్ ఇవ్వలేదు అనమాట. సో నేను ఇప్పుడు క్లాస్ నేమ్స్ ఇస్తాను. క్లాస్ బాక్స్ 1 ఓకేనా. సో ఇలాగ ఇచ్చాం ఇప్పుడు ఓకేనా. సో మనకి ఒక 6 బాక్సెస్ దాకా వచ్చాయి. సో మన కలర్ బ్లాక్ కలర్ కనబడట్లేదు, కలర్ వైట్ ఇద్దాం. ఓకే, సో మన కలర్ సో కలర్ వైట్ ఓకేనా. సో ఇది ఒకటి సరిగ్గా కనబడట్లేదు, ఇది కొంచెం డార్క్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కూడా బాక్సెస్ వచ్చాయి ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని కంటైనర్ కింద మార్చాలన్నమాట. ఏంటి, గ్రిడ్ కంటైనర్ కింద మార్చాలి. సో మనం ఇప్పుడు ఫ్లెక్స్ కంటైనర్ కింద మార్చాలంటే మనం ఏం చేస్తాం? ఫ్లెక్స్ కంటైనర్ కింద మార్చాలని మనం ఏం ప్రాపర్టీ ఇస్తాం? కాదు బ్రో, డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాం కదా. సో ఇక్కడ కూడా డిస్ప్లే గ్రిడ్ ఇవ్వాలి. డిస్ప్లే సో గ్రిడ్ ఇస్తే అది ఏమవుతుంది అంటే గ్రిడ్ కంటైనర్ అవుతుంది ఓకేనా. ఏం చేంజెస్ ఏం కనబడవు, అప్పుడే చేంజెస్ ఏం కనబడవు ఓకేనా. సో నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మనకి ఏంటంటే కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలి, సో అలా ఇవ్వచ్చు అనమాట మనం. సో బేస్డ్ ఆన్ కాలమ్ వైజ్ రో వైజ్ అలాగ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు 2 కాలమ్స్ కావాలనుకో, సో ఎలాగంటే నాకు 2 కాలమ్స్ కావాలి, సారీ 2 రోస్ కావాలి. సో 2 రోస్ కావాలంటే మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే గ్రిడ్ టెంప్లేట్ రోస్, గ్రిడ్ టెంప్లేట్ రోస్ అనే ప్రాపర్టీస్తో నాకు ఇన్ని రోస్ కావాలని మనం చెప్పొచ్చు అనమాట ఓకేనా. సో మనకు ఇప్పుడు రో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు హైట్ మనకి మెజర్ చేస్తాం అనమాట రో అనేది. సో రో అంటే ఇలా కదా, సో విడ్త్ కదా అనుకోకూడదు. రో అంటే ఏంటంటే హైట్, ఇక్కడ హైట్ మెజర్ చేస్తారు. అలాగే కాలంకి వచ్చేసరికి విడ్త్ అనమాట. గ్రిడ్లోకి వచ్చేసరికి సో రో అంటే హైట్, అంటే 2 రోస్ కావాలి, ఆ 2 రోస్ ఎంత హైట్ అలాగనమాట. అలాగే 2 కాలమ్స్ కావాలి, ఆ 2 కాలమ్స్ ఎంత విడ్త్, అంతే కదా. నువ్వు ఇప్పుడు చూస్తే ఇక్కడ సో మనకు ఒక కంటైనర్ ఉంది.
కంటైనర్ ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే టూ రోస్ కావాలి. సో టూ రోస్ కావాలంటున్నాం. టూ రోస్ కావాలంటున్నాం. ఎంత హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్, అంతే కదా. ఇప్పుడు అర్థమైంది కదా. సో మనం రోజ్ ఇస్తున్నాం కదా, మరి విత్ కదా మనకు కావాల్సింది అనుకోవచ్చు, కానీ ఇక్కడ అది కాదు దాని అర్థం. ఇక్కడ రో ఇచ్చామంటే ఎంత హైట్, టాప్ నుంచి ఇక్కడ ఎంత హైట్ అలాగనమాట. మళ్ళీ ఈ రో నుంచి ఈ రో వరకు ఎంత హైట్, అంతే కదా. సో ఇది కావాలన్నమాట, ఇది కావాలన్నమాట, అంతే కదా. సో మనం డిఫైన్ చేయాలన్నమాట ఎంత హైట్. సో మనం 120px ఓకేనా. సో 120px అని సో 2 రోస్ ఎలా ఇవ్వచ్చు ఓకేనా ఇలాగా. సో ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నట్టు అంటే ఇప్పుడు గ్రిడ్ కంటైనర్లో 2 రోస్ ఉన్నట్టు, 2 రోస్ ఆఫ్ ఈచ్ హైట్ 120px ఓకేనా. వచ్చు సో 2 రోస్ వచ్చాయి అనమాట మనకి. సో 2 రోస్ ఆఫ్ హైట్ 120px, ఇది 120px, ఇది 120px. సో ఇవేంటంటే మనం ఇవి రోస్ కాదనమాట, ఇవి రెండు మాత్రమే రోస్. ఇవేంటంటే జస్ట్ ఐటమ్స్ అంటే గ్రిడ్ ఐటమ్స్ అంటే, ఇవన్నీ గ్రిడ్ ఐటమ్సే. సో ఎప్పుడైతే గ్రిడ్ కంటైనర్ లోపల ఉన్న వాటిని అన్నింటిని ఏమంటామంటే గ్రిడ్ ఐటమ్స్ అంటాం అనమాట. సో ఇవి కూడా గ్రిడ్ ఐటమ్సే, కాకపోతే మనం ఏంటంటే 2 రోస్లో ఇవి తీసుకున్నాం, వీటిని మాత్రం తీసుకోలేదు అనమాట మనం ఓకేనా. సో దాన్ని ఏమంటామంటే మనం గ్రిడ్ టెంప్లెట్ రోస్ అంటాం ఓకేనా. సో మనకు ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నట్టు అంటే 2 రోస్ ఉన్నట్టు. నాకు ఎందుకు బ్లర్ కనిపిస్తుంది స్క్రీన్, మీకు కనిపిస్తుంది ఓకే. సో 2 రోస్ ఉన్నట్టు. మనం ఇప్పుడు ఏంటంటే ఒక 3 కాలమ్స్ తీసుకున్నాం ఓకే. సో ఇప్పుడు మన కాలమ్స్ డిఫైన్ చేయాలంటే మనకి ప్రాపర్టీ ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఓకేనా. సో ఇప్పుడు కూడా మనం 120px 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 అని ఒక 3 కాలమ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు కాలమ్స్కి వచ్చేసరికి ఏంటంటే విడ్త్ అనమాట, అంతే కదా. సో కాలమ్స్ కావాలి, 3 కాలమ్స్ కావాలి, బట్ ఎంత విడ్త్, ఈచ్ కాలమ్ ఎంత విడ్త్. సో నేను ఏం చెప్తున్నానంటే నాకు 3 కాలమ్స్ కావాలి. సో ఆ 3 కాలమ్స్ కూడా 120px. సో ఇక్కడ సో ఒకటి ఏంటంటే 1 కాలమ్ అనమాట 120. సో ఇక్కడ ఏంటంటే ఒక కాలమ్, ఇంకో కాలమ్ 120. సో ఇది ఒక కాలమ్. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రిడ్ కంటైనర్లో నాకు 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయన్నమాట ఓకేనా. సో అప్పుడు ఇలా అరేంజ్ అవుతాయి అనమాట మనకి ఓకేనా. సో ఫస్ట్ 2 రోస్లో వస్తాయి, మిగతావన్నీ ఏంటంటే ఇలా అలైన్ అవుతాయి అనమాట. మనకు బాక్స్ 3 కనబట్టలేదు. సో ఇలా అలైన్ అవుతాయి అంతే కదా. మనకి 2 రోస్ ఉంది, 2 రోస్ ఆఫ్ హైట్ 120px ఓకేనా. ఇప్పుడు ఏంటి 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 కాలమ్స్లో ఎంత విడ్త్ 120px, ఈ విడ్త్ ఎంత 120px, ఈ విడ్త్ ఎంత 120px, ఈ విడ్త్ ఎంత 120px. నాకు ఇప్పుడు ఏంటంటే గ్రిడ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో అరేంజ్ అయిపోయాయి అనమాట ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏంటంటే సో రో వైజ్గా అరేంజ్ అవుతాయి అనమాట, అన్ని రో వైజ్గా అరేంజ్ అవుతాయి. సో చూస్తే ఫస్ట్ మనకి బాక్స్ 1, నెక్స్ట్ బాక్స్ 2 ఇక్కడ వచ్చింది, కింద రాలేదు మనకి, పక్కన వచ్చింది. తర్వాత బాక్స్ 3 కింద రాలేదు మనకి, పక్కన వచ్చింది. సో అయిపోయిన తర్వాత 3 రోస్ ఫినిష్ అయ్యాయి, సారీ 3 కాలమ్స్ ఫినిష్ అయ్యాయి. సో నెక్స్ట్ రోలోకి మళ్ళీ వెళ్ళిపోద్ది అనమాట. సో బాక్స్ 4, బాక్స్ 5, బాక్స్ 6, సో అలాగే వెళ్ళిపోతుంది అనమాట. సో వాట్ ఇఫ్ నేను ఇంకొక రో ఇచ్చాను అనుకో, ఏమవుతుంది, రో యాడ్ అవుతుంది, కానీ మనకి ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి చూస్తే ఓకేనా. ఒక రో యాడ్ అయింది 120px హైట్, సో రో యాడ్ అయింది, బట్ ఆల్రెడీ మనకి బాక్సెస్ అన్ని ఫిల్ అయిపోయి కాబట్టి, సో దీంట్లో అడ్జస్ట్ అయిపోయి కాబట్టి ఇది ఎలా ఎంటీగా ఉంటుంది అనమాట ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే సో లెట్స్ సీ ఇవి రెస్పాన్సివ్ ఉన్నాయో లేవో చూద్దాం.
ఓకేనా. సో ఇప్పుడు చూస్తే మనకి ఈవెన్ మనకి లార్జ్ స్క్రీన్లో కూడా లార్జ్ స్క్రీన్లో చూసినా కూడా సో మనకి స్పేస్ అనేది మిగిలిపోతుంది. చూస్తే రైట్ సైడ్ మనకి స్పేస్ అనేది మిగిలిపోతుంది అనమాట. అవునా కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే అవైలబుల్ విడ్త్ని ఆక్యుపై చేయడానికి మనం ఒక ప్రాపర్టీ వాడచ్చు. సో ఈవెన్ ఇఫ్ చూస్తే మనకి ఇప్పుడు రెస్పాన్సివ్నెస్ లేదనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడతో బార్డర్ ఆగిపోతుంది ఇక్కడ చూస్తే. సో సో బార్డర్కి మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట బాక్స్. ఓకేనా. సో బార్డర్కి బయటకు వచ్చేస్తుంది మనకి. సో చూస్తే దిస్ ఇస్ నాట్ రెస్పాన్సివ్. ఓకేనా. సో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే రెస్పాన్సివ్ చేయొచ్చు అనమాట. సో ఎలా చేయొచ్చు అంటే మనం రెస్పాన్సివ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ 120px ఇచ్చే బదులు ఫ్రాక్షనల్ యూనిట్స్ అని మనకు ఉంటాయి అనమాట. సో ఫ్రాక్షనల్ యూనిట్స్ సో అవైలబుల్ విడ్త్ బాక్స్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంతా ఆక్యుపై చేసుకోవాలి అని చెప్తున్నట్టు అనమాట. సో 1FR 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 సో అంటే ఏంటంటే అవైలబుల్ విడ్త్ అంతా మీ 3 కాలమ్స్ ఆక్యుపై చేసుకోండి అని మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే రెస్పాన్సివ్ అయింది. చూస్తే మన బాక్స్ లోపల ఉంది, మనకి బయటికి రాలే. ఈవెన్ చూస్తే సో బాక్సెస్ అన్ని లోపల ఉన్నాయి అనమాట, బయటికి రాలే. సో ఈ రెడ్ బార్డర్ ఏంటంటే మనకి గ్రిడ్ కంటైనర్. సో కంటైనర్ బయటికి రాలేదన్నమాట. సో ఇది లెట్ మీ 3px ఇద్దాం. ఓకేనా. సో బార్డర్ మనకు కనిపించదు. సో ఇప్పుడు చూస్తే బయటికి ఏం రాలేదు, మనకి లోపలే ఉన్నాయి అన్ని. ఓకేనా. సో సో ఈ విధంగా ఏంటంటే మనం రెస్పాన్స్ చేయొచ్చు అనమాట. చూస్తే ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉన్నాయి. సో విడ్త్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏంటంటే కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అవుతున్నాయి అనమాట. సో 1FR సో కాలమ్స్ అన్ని అడ్జస్ట్ అవుతున్నాయి. సో ఇలాగ ఇవ్వచ్చు అనమాట మనం. ఇంకా 4K స్క్రీన్కి వెళ్తే సో అది అలా అడ్జస్ట్ అవుతాయి మనకి. సో 1FR ఇవ్వాలా అని అంటే అవసరం లేదు. సో ఈవెన్ మనకి సో నాకు మిడిల్ ఉంది కదా, నాకు కొంచెం అది ఎక్కువ ఆక్యుపై చేసుకోవాలి. మిగతా రెండు తక్కువ ఆక్యుపై చేసుకోవాలి. మిడిల్ కాలం మాత్రం ఎక్కువ ఆక్యుపై చేసుకోవాలి. ఓకేనా. సో మిడిల్ వన్ ఎక్కువ ఆక్యుపై చేసుకోండి. సో ఇక్కడికి వచ్చినా కూడా అంతే. ఇక్కడికి వచ్చినా కూడా సో బాక్స్ 1 1FR, బాక్స్ 2 2FR, బాక్స్ 3 3FR మనం చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే సో ఇది 2 టైమ్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. 2 టైమ్స్ ఎక్కువ రెస్పాన్సివ్గా ఉంటుంది. సో 2 టైమ్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనం స్క్రీన్ సైజ్ పెంచిన కొద్దీ సో ఇది 2 టైమ్స్ ఫాస్ట్గా పెరుగుతుంది చూస్తే వీటికంటే. సో వీటిని ఏమంటారంటే ఫ్రాక్షనల్ యూనిట్స్ అంటారు. ఓకేనా. సో ఒకవేళ ఫ్రాక్షనల్ యూనిట్స్ క్రోస్కి ఇస్తే ఏమవుతుంది చూద్దాం. క్రోస్కి ఇస్తే ఇలాగ అవుతుంది అనమాట. అంతే కదా. ఫ్రాక్షనల్ యూనిట్ సో ఏమని చెప్తున్నాం యాక్చువల్గా. సో మనం రో ఎంత హైట్ ఉండాలని మనం ఏం డిఫైన్ చేయట్లేదు మనం, కానీ విడ్త్ ఎంత ఉండాలని డిఫైన్ చేస్తున్నాం మనం. ఎలాగా. సో మనం ఇక్కడ విడ్త్ అనేది 80% ఉండాలని డిఫైన్ చేస్తున్నాం. సో అందుకని 1 ఫ్రాక్షన్ యూనిట్ అంటే అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా. సో మనం ఏం చేయొచ్చు అంటే సో 120px అని అలా ఉంచవచ్చు. ఓకేనా. సో మినిమం హైట్ ఇక్కడ ఏంటంటే మనకు మినిమం హైట్ కావాలన్నమాట. సో ఇంత రో ఉండాలి. సో మినిమం నాకు ఎంత ఉండాలి అని మనం చెప్తున్నట్టు అనమాట. సో ఇవి ఫ్రాక్షనల్ యూనిట్స్. ఓకేనా. సో జస్ట్ ప్రాపర్టీస్ రాయి బ్రో. అంటే ఈ FR సో గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అవి ఒకటి రాయి చాలు. ఇంకా ఇవన్నీ వాల్యూస్ అన్నీ ఏమొద్దు. కావాలంటే కోడ్ ఇస్తాను నేను. ఓకేనా. సో ఇప్పుడు నాకు వీటి మధ్యలో స్పేసెస్ కావాలి. సో వీటి మధ్యలో స్పేసెస్ కావాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే గ్రిడ్ రో గ్యాప్. సో గ్రిడ్ రో so we have property called grid row gap. Okay.
సో 15px ఓకేనా. సో 15pxతో మనకి గ్యాప్ వస్తుంది అనమాట బాక్సెస్ మధ్యలో. ఓకేనా. గ్రిడ్ రో గ్యాప్ మనకు కాలమ్స్లో కావాలనుకో, సో ఇక్కడ కూడా కావాలి మనకి, ఇక్కడ కూడా కావాలంటే మనకి ఏంటంటే గ్రిడ్ కాలమ్ గ్యాప్. సో గ్రిడ్ రో గ్యాప్ అండ్ గ్రిడ్ కాలమ్ గ్యాప్. సో ఈ విధంగా సో గ్యాప్స్ అండ్ గ్యాప్స్ అవ్వచ్చు రోస్కి కాలమ్స్కి. ఓకేనా. సో దీనికి ఇంకో షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఉంది. షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఏంటంటే గ్రిడ్ గ్యాప్. సో దీన్ని కామెంట్ చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు దీని ఏంటంటే గ్రిడ్ గ్యాప్. సో గ్రిడ్ గ్యాప్ వచ్చేసరికి మనకి 15px అంటే బోత్ రోస్ అండ్ కాలమ్స్ రెండింటికి ఒకేసారి అప్లై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు చూడొచ్చు గ్రిడ్ గ్యాప్ అంటే. సో ఇదొక షార్ట్ హ్యాండ్ నోటేషన్, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. So next, fractional unit, bro. Fractional unit, FR. You go fractional. So FR in CSS stands for fraction or fractional unit. So next, సో ఇప్పుడు ఇన్స్టెడ్ మనం ఇలా రాసుకునే బదులు గ్రిడ్ టెంప్లెట్ రోస్, సో ఇలా ఇండివిజువల్ రాసుకునే బదులు మనకు ఒక సిఎస్ఎస్ గ్రిడ్ ఫంక్షన్ ఉంటుంది రిపీట్ అని. సో అది ఎలా చేయొచ్చు చూద్దాం. సో దీన్ని నేను కాపీ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తాను నేను. సో అది అలా ఉంచేద్దాం. సో దీనికి 1 అని ఇద్దాం. ఓకే. సో 1 ఇక్కడ కూడా 1 అని ఇస్తాం. సో ఏం మారలేదు. ఓకే. సో ఇప్పుడు సో మనకి రిపీట్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా. సో రిపీట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ మన ఇలా 120 రాసుకునే బదులు రిపీట్. సో రిపీట్ అనే ఫంక్షన్లో సో మనకి ఎన్ని కావాలి, 2 rows కావాలి. సో 2 rows ఆఫ్ ఈచ్ హైట్ 120px అన్నమాట. సో చూస్తే ఎప్పుడు కూడా ఏం తేడా లేదు, సేమ్ అంతే ఉంది. ఓకేనా. సో ఒకవేళ నేను 20 rows ఇచ్చాను అనుకో, 20 rows వస్తాయి మనకు. సో 20 rows అలా వస్తాయి, అంతే కదా. మన ఎన్ని rows అయినా ఇచ్చుకోవచ్చు మనం. సో మనకి ఆల్రెడీ 2 rowsలో అలైన్ అయిపోయి బాక్సెస్ అన్ని. సో ఒకవేళ 3 boxes ఉంటే ఆ 3 boxes కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటుంది బ్రో, స్పేస్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడు నేను ఇంకో 3 boxes యాడ్ చేస్తాను, ఇంకో చూడు అలా వస్తాయి. సో ఇంకా 20 rows స్పేస్ ఇంకా అది తీసుకుంటుంది అనమాట, హైట్ 120px. సో అలా తీసుకుంటాయి 20 rows అనమాట. సో మనకు ప్రెసెంట్ కావాల్సింది 2. ఓకేనా. సో రిపీట్ అనే ఫంక్షన్ సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు కాలమ్స్ కూడా మనం రిపీట్ అని ఇవ్వచ్చు. సో కాలమ్స్ కదా, సో ఈవెన్ కాలమ్స్ కూడా రిపీట్. సో మనకి ఎన్ని 3 columns కావాలి, 1 FR 1 ఫ్రాక్షనల్ యూనిట్, అంతే కదా. సో ఇప్పుడు 3 వచ్చాయి. ఓకేనా. సో
సో మనం ఏంటంటే ఇక్కడ సో 3 యూనిక్‌గా ఉండాలన్నమాట. సో అందుకని నేను ఏంటంటే సో 3 కాలమ్స్ 1 ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షనల్ యూనిట్. సో అవైలబుల్ విడ్త్ అంతా ఆ 3 కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలని చెప్తున్నాడు. అంటే మనం నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వాడాలన్నప్పుడు రిపీట్ వాడుతుంది. బ్రో అవును బ్రో. అది తక్కువ ఉంటే అవసరం లేదు కదా. తక్కువ ఉంటే అవసరం లేదు. తక్కువ ఉంటే అవసరం లేదు. సో మనకి ఎక్కువ ఉన్నాయనుకో సో అలా రాయలేం కాబట్టి అంటే రాసుకోవచ్చు. మనం ఏంటంటే ఇదొక ఇదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే 20 రోస్ ఉన్నాయనుకో ఏం చేయాలి 120 120 120 120 అని 20 టైమ్స్ రాయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా రాసుకునే బదులు రిపీట్ ఫంక్షన్ మనం రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇలా వచ్చాను కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే స్పానింగ్ చూద్దాం. సో స్పానింగ్ అంటే సో మనం రోస్ కాలమ్స్లో అరేంజ్ చేయొచ్చు. సో మనం ఫ్లెక్స్లో ఏం చూస్తాం అంటే వన్ డైరెక్షన్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే రోస్ కాలమ్స్లో కూడా ఎలా చేయొచ్చో చూద్దాం. స్పానింగ్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బాక్స్ ఉందనుకో ఇది ఇక్కడ తీసుకురావాలి. ఓకేనా, ఫస్ట్ తీసుకొద్దాం. సో ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదేంటంటే ఇది కంటైనర్ కదా ఇది. ఓకేనా, సో దీన్ని ఏమంటారంటే సో దీన్ని ఏమంటారంటే రోస్ అంటారు కదా. సో సో ఇది 1 రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో అనమాట. అలాగనమాట. ఓకేనా, సో 1 2 3 మనకి 3 రోస్ ఉన్నట్టు అనమాట ఇక్కడ. సో ఈవెన్ దో మనం 2 ఇచ్చినా కూడా మనకి ఏంటంటే సో 1 2 3 ఇక్కడ కూడా అంతే. సో 1 కాలం 2 కాలం 3 కాలం 4 కాలమ్స్. ఓకేనా, సో ఎలాగంటే దీన్ని ఏమంటారంటే లైన్స్ అంటారు. ఓకేనా, సో మనకున్న రోస్ ఏంటంటే 2 రోస్, కానీ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే రో లైన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయన్నమాట. సో రో లైన్ 1, రో లైన్ 2, రో లైన్ 3. అలాగే మనకు కాలం లైన్స్, కాలం లైన్ 1, కాలం లైన్ 2, 3, 4 లైన్స్ అనమాట దీన్ని. సో బేస్డ్ ఆన్ ఈ లైన్స్ మనం ఏం చేస్తామంటే మనం అరేంజ్ చేస్తాం అనమాట. లేదంటే స్పానింగ్ అంటారు దాన్ని. సో స్పానింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నాకు ఈ బాక్స్ 5 అనేది నాకు ఏంటంటే ఇక్కడికి రావాలి. ఓకేనా, సో లెట్స్ గో టు బాక్స్ 5. ఓకేనా, బాక్స్ 5 నాకు ఇక్కడ రావాలంటే నేను ఏం చేయాలి? సో మనకి రో ఉంది కదా. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే ఇక్కడ తీసుకురావాలి. సో ఇక్కడ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? రో 1లో ఉంది. సో 1 2 అంతే కదా, 1 2. సో మనం ఏం చేయొచ్చు అంటే గ్రిడ్. సో ఫస్ట్ కాలంలోకి తెద్దాం. సో ఇది కదా. సో గ్రిడ్ కాలం మనకు ఒకటి ఉంటుంది. ఓకేనా, సో కాలం ఎక్కడంటే 1లోకి రావాలి. ఓకేనా, సో 1 తర్వాత బై అనే ఒకటి ఉంటుంది అనమాట. సో 2. సో ఇప్పుడు మనకి గ్రిడ్ రో ఇద్దాం. ఓకేనా, గ్రిడ్ రో ఫస్ట్లోకి రావాలి. ఓకే, సో బాక్స్ 5 మనకు ఫస్ట్లోకి వచ్చింది. ఓకేనా, బాక్స్ 5 అనేది జస్ట్ నేను ఏంటంటే ఈ లైన్లోకి రావాలి. సో రో లైన్ 1, రో లైన్ 2, రో లైన్ 3. సో నేను ఏం చేశానంటే బాక్స్ 5 ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఓకేనా, ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ తీసుకొచ్చాను. అలాగా జస్ట్ 1 అని ఇచ్చా అంటే గ్రిడ్ రో నాకు ఈ బాక్స్ 5 అనేది నాకు ఇక్కడ ఉండాలి. రో 1 దగ్గర ఉండాలి, గ్రిడ్ రో 1. ఓకేనా, అందుకని ఏమైందంటే ఇది ఇక్కడికి వచ్చింది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నాకు రో 1, రో 2, రో 3 అన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై 3 ఇచ్చాను అనుకో. సో 3 మనకేంటంటే సో 1, 2, 3 అంటే 3 రోస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. 3 లైన్స్ ఆక్యుపై చేస్తుంది. 2 రోస్ 3 లైన్స్. సో అందుకని ఏమైందంటే సో సో 1 రో సో 1 లైన్, 2 లైన్, 3 లైన్. సో ఇక్కడ అదే చెప్తున్నాను, నాకు 1 లైన్లో స్టార్ట్ అవ్వాలి రోలోని. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే 3 లైన్ ఎండ్ అవ్వాలని చెప్తున్నా. సో అందుకే ఏమైందంటే సో రో లైన్ 1, రో లైన్ 2, రో లైన్ 3 ఇక్కడ ఎండ్ అయింది. సో కిందది ఏంటంటే అది కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది ఎక్కడికి వెళ్ళడానికి స్పేస్ లేక సో అది క్రియేట్ చేసుకుని కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆర్ సో 1 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ సైడ్ మనకి ఏంటంటే సో దీనికన్నా ముందు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ రో మనం ఏంటంటే షార్ట్ కట్ చూస్తాం. ఓకేనా. గ్రిడ్ రో స్టార్ట్. సో యాక్చువల్గా ఏంటంటే గ్రిడ్ రో స్టార్ట్ అంటే మనకి ఇదనమాట. గ్రిడ్ రో స్టార్ట్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏమొచ్చు అంటే గ్రిడ్ రో ఎండ్. సో గ్రిడ్ రో ఎండ్. సో సెకండ్ లైన్లో ఎండ్ అవ్వాలి. ఆల్రెడీ సెకండ్ లైన్లోనే ఉంది. ఓకేనా బాక్స్. అదే నేను 3 ఇచ్చాను అనుకో. ఓకేనా. సో ఇప్పుడు 3 లైన్స్ ఆక్యుపై చేస్తాం. 3 లైన్స్. సో ఇందాక మనం చూసేది గ్రిడ్ రో ఏంటంటే షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనమాట. అది కూడా చూద్దాం. సో ఇప్పుడు గ్రిడ్. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ కాలమ్స్ కూడా ఆక్యుపై చేద్దాం. ఓకేనా. సో గ్రిడ్ కాలమ్ స్టార్ట్. ఓకేనా. సో ఈసారి ఏం చేద్దాం అంటే దీన్ని ఇక్కడ మూవ్ చేద్దాం. ఓకేనా. సో గ్రిడ్ కాలమ్ స్టార్ట్ 2. ఓకే. సో 2కి మూవ్ అయింది చూసా. సో కాలమ్ వైజ్గా చూస్తే ఇది కాలమ్ లైన్ 1, కాలమ్ లైన్ 2. ఓకేనా. సో మనం ఏం చేసాం, నా కాలమ్ గ్రిడ్ కాలమ్ స్టార్ట్ 2 లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే అప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా. సో దీన్ని రో లైన్స్ అంటారు. దీన్ని కాలమ్ లైన్స్ అంటారు. ఓకేనా. సో ఇది ఏంటంటే గ్రిడ్ టెంప్లెట్ అనమాట. సో టెంప్లెట్ అంటే నథింగ్ బట్ కంటైనర్. ఓకేనా. సో వీటిని రో లైన్స్ అంటారు. వీటిని కాలమ్ లైన్స్ అంటారు. ఓకేనా. సో మనం ఎక్కడ కాలమ్ లైన్లో ఎక్కడ స్టార్ట్ చేసామంటే 2 నుంచి స్టార్ట్ చేస్తాం. సో అందుకని ఏంటంటే ఈ బాక్స్ మొత్తం 2కి వచ్చింది అనమాట. సో ఆల్రెడీ 2 రోస్ ఆక్యుపై చేయాలని చెప్తున్నాం. 2 రోస్ అండ్ 3 లైన్స్ ఆక్యుపై చేయాలని చెప్తున్నాం. సో అందుకనే ఆల్రెడీ అది అలాగే ఉంది. ఓకేనా. ఇప్పుడు గ్రిడ్ కాలమ్ ఎండ్. సో గ్రిడ్ కాలమ్ ఎండ్ మనం ఎక్కడ ఎండ్ అవ్వాలి, 3 అని ఇద్దాం. సో గ్రిడ్ కాలమ్ స్టార్ట్ అంటే 2, గ్రిడ్ కాలమ్ ఎండ్ ఆల్రెడీ సో 2, 3. ఓకేనా. సో మనకు 3 ఇచ్చినా కూడా మనకి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదంటే ఆల్రెడీ 2లో ఉంది. నెక్స్ట్ రో ఏంటి 3. ఓకేనా. ఇప్పుడు 4 ఇచ్చి చూద్దాం. ఓకేనా. మొత్తం ఆక్యుపై చేసి. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకి క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే గ్రిడ్ అంటే ఐదర్ రో ఆర్ ఐదర్ కాలమ్ వైజ్గా అరేంజ్ చేయగలం ఒక సైడే. కానీ దీన్ని ఏంటి సారీ సిఎస్ఎస్ ఫ్లెక్స్ని. కానీ ఇక్కడికి వస్తే ఏంటి బోత్ రో అండ్ కాలమ్స్లో మనం చేయొచ్చు అనమాట. సో ఇది మనకున్న అడ్వాంటేజ్ సిఎస్ఎస్ గ్రిడ్తో. అర్థమైంది కాబట్టి ఇప్పుడు సో ఇప్పుడు గ్రిడ్ ద్వారా ఏంటంటే మనం బోత్ హారిజంటల్ అండ్ వెర్టికల్ కూడా మనం ఐటమ్స్ని అలైన్ చేయొచ్చు అనమాట.
సో ఇప్పుడు అన్స్ప్లాష్కి వెళ్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. అన్స్ప్లాష్ ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చేసాడు, జస్ట్ ఒక బాక్స్ లో తీసుకున్నాడు. సో మనకి ఏంటంటే ఈ రోలో ఇది ఉంది. సో ఈ ఇమేజ్ ఏం చేశాడంటే 2 rows తీసుకున్నాడు అనమాట. ఈ ఇమేజ్ ని 2 rows తీసుకున్నాడు. 2 rows అనమాట, ఒక కాలం. ఓకేనా, ఈ ఇమేజ్ ఏం చేశాడు, సో 1 row 2 row, సో ఇలా తీసుకున్నాడు అనమాట. సో దీన్ని ఏం చేశాడు 1 2 ఇది 2 అలా తీసుకున్నాడు అనమాట. సో మనకి ఏంటంటే ఇది రో ఇలాగా, సో ఇలాగ కాలమ్స్ ఏమో 3 కాలమ్స్ అనమాట. మనకి ఇదంతా చూస్తే మనకి 3 కాలమ్ సిస్టమ్, ఇదంతా 3 కాలమ్ సిస్టమ్ ఇది. సో రోస్ వస్తే ఇంకా ఇండివిజువల్గా ఇచ్చుకున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఒక హైట్ 200 అనుకో. సో ఇదేంటంటే ఇదొక రో, ఓకేనా. సో ఇదేంటంటే 200, ఈ ఇమేజ్ వచ్చేసరికి 400 అనమాట, అలాగనమాట. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. సో ఇప్పుడు row start, so with the help of row start, row end, column start, column end. ఓకేనా. సో దీనికి మనకు షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఒకటి ఉంటుంది. సో ఎలాగంటే నేను దీన్ని కామెంట్ చేస్తా, కామెంట్ చేసి గ్రిడ్ రో, సో గ్రిడ్ రో అని ఆల్రెడీ 1 నుంచి 3 వరకు కదా. సో 1/3 అంట, ఓకేనా. సో అంటే స్టార్ట్ ఇన్ రో లైన్ 1 అండ్ ఎండ్ ఇన్ రో లైన్ 3, ఓకేనా. సో 1 2 3, అలాగే కాలం కూడా అంటే సో గ్రిడ్ కాలం. సో మనకి ఇక్కడ ఎంత ఉంది 2 4, ఓకేనా. సో ఇక్కడ 2/4. సో స్టార్ట్ ఇన్ కాలం 2 అండ్ ఎండ్ ఇన్ కాలం 4. సో ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఇది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో మనకి ఆల్రెడీ తెలుసు మనకి ఏంటంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం, సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 4 మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ -1 అని ఇవ్వచ్చు, ఓకేనా. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే నీకు ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలుసు 3 కాలమ్స్ ఉన్నాయని తెలుసు, ఓకేనా. 3 కాలమ్స్ ఉన్నాయని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కాలమ్స్ ఉన్నాయి అనుకో, 20 కాలమ్స్ లెక్కెట్టుకుని వెళ్ళలేం కదా మనం. సో 1 2 3 4 అని లెక్కెట్టుకుని వెళ్ళలేం కదా. సో అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, నువ్వు సెకండ్లో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయితే అక్కడ వరకు స్పాన్ అయిపో, అంటే ఎక్స్టెండ్ అయిపో, సో అని చెప్తున్నట్టు అనమాట. సో -1 అని అంటే ఏంటంటే, సో మనకి కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ చివరి కాలం వరకు ఎక్స్టెండ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చెప్తాం అంటే మనం -1 అని ఇస్తాం, ఓకేనా. ఇక్కడ చూస్తే సో అందుకే చివరి వరకు, సో కాలం 2లో స్టార్ట్ అయ్యి కాలం లాస్ట్లో ఎండ్ అయింది, ఓకేనా. ఒకవేళ మనకు ఫిక్స్డ్గా తెలుసు, మనకు తెలుసు కదా ఇప్పుడు 3 కాలమ్స్ ఉన్నాయని మనకు తెలుసు, అలాంటప్పుడు మనం 3 ఇచ్చుకోవచ్చు, 4, ఓకేనా. అలాంటప్పుడు మనం 4 ఇవ్వచ్చు. ఒకవేళ తెలియదు, మనకు తెలియనప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ నాకు చివరి వరకు స్పాన్ అవ్వాలంటే అలాంటి కేసెస్లో మనం -1 ఇస్తాం, ఓకేనా. అంతేగా బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 అనుకున్నాం కదా. సో 4 పెడదాం. 4 పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 4 కాలమ్స్ కావాలంట, ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది మనకి, సో 2లో స్టార్ట్ అయ్యి మనం 4 దగ్గర ఎండ్ అవ్వని చెప్తాం అనమాట, ఓకేనా. కానీ నాకు కావాల్సింది చివరి వరకు కావాలి, నాకు చివరి వరకు స్పాన్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చెప్తాం అంటే మనం -1 ఇస్తాం అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 20 కాలమ్స్. చూడు 20 కాలమ్స్ అంతా స్పాన్ అయింది, ఓకేనా. సో
సో అలా -1 అంటే అదనమాట. సో చివరి వరకు నేను 2 చేస్తాను. ఓకేనా? సో ఇలా ఉంది మనకు ఇప్పుడు. ఇప్పుడు గ్రిడ్ కాలం ఉంది కదా, సో గ్రిడ్ కాలంలో నేను వాల్యూస్ తీస్తా. ఓకేనా? సో వాల్యూస్ తీస్తే మనకి ఇలా ఉంది గ్రిడ్ కాలంలో. సో వాల్యూస్ తీస్తాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉందంటే బాక్స్ 5 అనేది కాలం 1 లో ఉంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే దీన్ని సో స్పాన్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. స్పాన్. ఓకేనా? కీవర్డ్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే 3 అంట. ఓకేనా? అంటే 3 కాలమ్స్ ఆక్యుపై చేసాయి అనేసి దాని అర్థం. అంటే స్పాన్ అంటే మనం ఎక్కడుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం జస్ట్ పైన ఇచ్చినట్టు మనం ఇలాగ ఇవ్వం. స్పాన్ అంటే ఏంటంటే స్పాన్ 3 అంటే 3 కాలమ్స్ నువ్వు తీసుకో అని దాని అర్థం. సో అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుంచి 3 కాలమ్స్ తీసుకో అని దాని అర్థం. సో ఇది ఏంటంటే స్పాన్ అనమాట. స్పాన్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే 2 కాలమ్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం లైన్ స్పెసిఫై చేస్తాం ఇక్కడ. సో నువ్వు ఫస్ట్ లైన్లో నుంచి 3 లైన్స్ వరకు తీసుకొని స్పెసిఫై చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాలమ్ స్పెసిఫై చేయాలన్నమాట. నువ్వు ఎంత స్పాన్ అంటే ఏం లేదు, ఎక్స్పాండ్ అవ్వడం. సో జస్ట్ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ తీసుకోవడం దాన్ని. సో అందుకే ఇక్కడ చూస్తే మనకి ఈ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే 3 తీసుకున్నాం. అంటే ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ లైన్స్. ఈ ఈ ఈ మెథడ్ ఏంటంటే బేస్డ్ ఆన్ లైన్స్. ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ కాలమ్స్ అనమాట ఇది. సో స్పాన్ 2 అంటే 2 కాలమ్స్ తీసుకో అని దాని అర్థం. సో అది ఎక్కడుందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2 కాలమ్స్ తీసుకుంటుంది. సో అందుకే మనకి ఏంటంటే సో 2 కాలమ్స్ తీసుకో. సో ఇదొక ప్రాపర్టీ. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే మనం 2 rows తీసుకున్నాం. ఓకేనా? 2 rows తీసుకున్నాం మనం ఆఫ్ ఈచ్ హైట్ 120 feet. కానీ ఇవన్నీ స్పాన్ అయ్యి ఈ 3 బాక్సెస్ మాత్రం ఇలా వచ్చాయి అనమాట. దీనికి ఏంటంటే రోస్ లేక సో ఇలా కిందకు వచ్చాయి అనమాట. సో ఇప్పుడు చూడడానికి మనకి ఇది చూడడానికి బాగాలేదు కదా. సో ఏంటంటే సో ఎన్ని రోస్ ఉన్నాయో మనం డిఫైన్ చేస్తాం స్పెసిఫిక్గా, అందుకనే 2 వచ్చింది. సో మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్ని రోస్ కావాలో మనకు తెలియదు. యాక్చువల్గా ఎన్ని రోస్ కావాలో తెలియదు అనమాట ఈ కేసు, అంతే కదా. సో నేను కీప్ ఆన్ యాడ్ చేసుకుంటే వెళ్తా బాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాక్సెస్ ఉన్నాయి కదా, నేను ఒక 2 బాక్సెస్ మళ్ళీ యాడ్ అయ్యి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ బాక్స్ 5 ఉంది కదా, ఇక్కడ కూడా బాక్స్ 5 ఉంది. సో అందుకే అలా వచ్చింది అనమాట. అదేం కాదు. ఏం చేస్తానంటే 7, 8, 9. ఓకే. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు బాగానే ఉంది కదా. సో ఇలా తీసుకుని సో మనకి ఇలా వచ్చాయి అన్నమాట. సో ఈ బాక్సెస్ వాటికి ఏంటంటే కలర్స్ ఏం లేవు. సో ఇప్పుడు చూస్తే బాక్స్ 7, 8, 9. సో వైట్ కలర్ కాబట్టి మనకు కనబట్టలేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ అవుతాం. సో కలర్స్ మార్చుదాం. సో
వచ్చాయి ఇప్పుడు మనకి మన బాక్స్ వచ్చాయి. సో ఈ స్పెసిఫిక్ కండిషన్ ఏంటంటే మనకి ఎన్ని రోజులు కావాలో తెలియదు, మనకి ఎన్ని రోజులు కావాలో తెలియట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, సో రోస్ మనం ఇలా డిఫైన్ చేసే బదులు, గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని డిఫైన్ చేసే బదులు మనం ఏం చేయొచ్చు అంటే గ్రిడ్ ఆటో రోస్, ఓకే. సో 120 px. సో ఎన్ని రోస్ నేను ఎన్ని బాక్స్ యాడ్ చేసినా నాకు మినిమం 120 px తోని నాకు రోస్ కావాలని మనం చెప్తున్నట్టు అనమాట. దాన్ని ఇంత హైట్ 120 హైట్ తోని నేను ఎన్ని బాక్స్ అయినా యాడ్ చేసుకున్నా నాకు రోస్ యాడ్ అవుతూ ఉండాలి. సో అనేసి ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంత ముందులా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి హైట్ తీసుకున్నాయి, 120 px హైట్ తీసుకున్నాయి అన్నమాట, రోస్ హైట్. సో ఇప్పుడు మనకి ఎన్ని రోస్ ఉన్నట్టంటే, సో 1 2 3 4 రోస్ ఉన్నట్టు మనకి. సో ఇదేంటంటే ఆటో రోస్ అనమాట, గ్రిడ్ ఆటో రోస్. సో దానికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వితౌట్ యూజింగ్ మీడియా క్వైరీస్ మనం రెస్పాన్స్ చేయొచ్చు అనమాట. సో ఎలాగంటే మనకి ఒక ప్రాపర్టీ మనకి రిపీట్లో ఏం చేస్తామంటే ఆటో ఫిట్ అనే ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ రాద్దాం, న్యూ కాబట్టి రాద్దాం. సో గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, సో రిపీట్ ఫంక్షన్లో రాస్తున్నాం కదా మనం, ఇక్కడ రిపీట్ ఫంక్షన్లో రాస్తాం కదా. సో మనకి ఏంటంటే ఆటో ఫిట్ అని ఒకటి ఉంటుంది, ఆటో ఫిట్. నెక్స్ట్ మిన్ మ్యాక్స్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, మిన్ మ్యాక్స్. సో మిన్ మ్యాక్స్, సో మినిమం 120 px ఉండాలి. ఓకేనా. తర్వాత 1fr. సో దీని అర్థం ఏంటంటే, సో రిపీట్. సో ఇక్కడ ఏంటంటే వితౌట్ యూజింగ్ మీడియా క్వైరీస్, మనం ఎంతమంది మీడియా క్వైరీస్ చూసాం కదా. సో మీడియా క్వైరీస్లో బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ మనం రాస్తాం, బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ మనం సైజెస్ అడ్జస్ట్ చేస్తాం కదా. సో విత్ సో అన్ని అడ్జస్ట్ చేస్తాం కదా. సో వితౌట్ యూజింగ్ మీడియా క్వైరీస్ మనం ఇలా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో కాలమ్స్ ఆటో ఫిట్ అవ్వాలి. సో కాలమ్స్ నెక్స్ట్ ఏంటంటే మినిమం ఇంత విడ్త్ ఉండాలి, 120 విడ్త్ ఉండాలి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ యూనిట్ 1fr, అంటే ఒకవేళ 120 కన్నా ఎక్కువ ఉంటే నువ్వు ఎక్స్ తీసుకో అనేసి దాని అర్థం. ఇప్పుడు చూసావు, ఇప్పుడు అంతా మనకి నీట్గా వచ్చి ఇప్పుడు. సో ఇంత ముందు పోలిస్తే మనకి సో ఇలా ఉండేది ఎంత ముందు. ఓకేనా. సో ఇంతకుముందు ఇలా ఉండేది. ఈవెన్ మనకి ఇది ఏంటంటే అంత రెస్పాన్సివ్ కూడా కాదనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఈ న్యూ ప్రాపర్టీ, ఈ న్యూ ప్రాపర్టీ ఏంటంటే సో ఆటో ఫిట్ అవ్వు. నెక్స్ట్ ఏంటంటే మినిమం 120 px తీసుకో, తర్వాత లేదంటే 1 ఫ్రాక్షనల్ యూనిట్ 1fr. సో ఇలాగనమాట మనకు ఇప్పుడు ఏంటంటే నీట్గా అరేంజ్ అవుతాయి అనమాట. సో అన్నీ చూడు రెస్పాన్సివ్ ఉంది చూసావా, చూడు వాటికి అవి అడ్జస్ట్ అవుతున్నాయి చూస్తే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందుకు వెళ్తాను. సో ఇది ఉంది కదా, ఇది కామెంట్ అవుట్ చేసి, సో గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఉంది కదా, సో చూస్తే ఇది చూడు అవి అడ్జస్ట్ అవ్వట్లేదు చూసుకుంటే. ఓకేనా. సైజెస్ తగ్గుతున్నాయి కానీ అడ్జస్ట్ అవ్వట్లేదు, అది రెస్పాన్సివ్గా లేదనమాట చూస్తే. సో
సో దీన్ని ఎలా రెస్పాన్సివ్ చేయొచ్చు అంటే అంతే కదా, మనం ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లోనే ఎంత తీసుకోవాలని చెప్తాం. తర్వాత ఇక్కడికి వెళ్ళాక ట్యాబ్లెట్లో ఎంత సైజ్ తీసుకో, నెక్స్ట్ ల్యాప్టాప్లోకి వెళ్ళాక ఎంత సైజ్ అని మనం యాక్చువల్గా మీడియా క్వైరీస్లో రాస్తాం. మనం ఇది చూస్తే మనకి ఇవి రెస్పాన్సివ్గా లేదు ఇది. సో బట్ మనం మీడియా క్వైరీస్తో రాయొచ్చు, రెస్పాన్సివ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం మిన్ మ్యాక్స్ ఆటో ఫిట్ అనే ఫంక్షన్తో మనం చేయొచ్చు అనమాట, రెస్పాన్సివ్ చేయొచ్చు. సో అందుకే చూస్తే ఇవి ఇప్పుడు నువ్వు చూస్తే ఏమీ అడ్జస్ట్ అవ్వట్లేదు, ఓకేనా. సో అవి అలాగే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్పాన్స్ చేయొచ్చు, సో ఎలాగనమాట, ఓకేనా. సో ఇప్పుడు రెస్పాన్స్ అంటే లార్జ్ స్క్రీన్లో ఇలాగ అయ్యాయి అనమాట. అదే స్మాల్ స్క్రీన్ చూస్తే ఇదొచ్చు. సో ఇదంతా సో ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు తీసేసుకుంది. సో నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు చూడు, ఇప్పుడు నీట్గా మనకు ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ అయ్యాయి, ఓకేనా. సో లార్జ్ స్క్రీన్, మొబైల్ లార్జ్ స్క్రీన్కి వెళ్తా. ఇప్పుడు చూడు నెక్స్ట్ ట్యాబ్లెట్కి వెళ్తా, ఓకేనా. సో ట్యాబ్లెట్లో ఇలాగ, సో ఇలాగ. సో కాలమ్స్ 1 2 3 4 5 కాలమ్స్, ఓకేనా. ఆటో ఫిట్, సో ఆటో ఫిట్ మిన్ మ్యాక్స్, సో ఇలాగనమాట. సో దానికి అదే కాలమ్స్ తీసుకుంటుంది అనమాట, దానికి అదే బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ కాలమ్స్ తీసుకుంటుంది అనమాట దానికి అదే. సో 1 2 3 4 5 6 7 మనం ఎన్ని కాలమ్స్ అని పర్టికులర్ స్పెసిఫై చేయట్లేదు. సో రిపీట్ 3 1 FR అని కాలమ్స్ ఇక్కడ స్పెసిఫై చేయట్లేదు మనం ఎన్ని అని. ఇక్కడ చూడు ఎన్ని కాలమ్స్ అని స్పెసిఫై చేయట్లేదు. ఇన్స్టెడ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆటో ఫిట్ చేస్తున్నాం అనమాట. సో అంటే బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ నువ్వే అడ్జస్ట్ అవ్వు అని చెప్తున్నట్టు అనమాట, ఫిట్ అవ్వు అని చెప్తున్నట్టు, ఓకేనా. సో ఇన్ మినిమం మ్యాక్స్ ఫంక్షన్ ఏంటంటే మినిమం 120 ఉండు, ఓకే. నీకు స్పేస్ అవైలబుల్గా ఉందనుకో, ఒకవేళ 240 ఉందనుకో, అప్పుడు నువ్వు మినిమం 120 తీసుకో. ఒకవేళ విడ్త్ 120 లేదు అప్పుడు తగ్గు అనేసి అనమాట. సో మినిమం ఎంత తీసుకుంటుంది అనమాట, మ్యాక్సిమం 1 FR. సో 4K స్క్రీన్కి వెళ్తే, సో ఇక 4K స్క్రీన్కి వెళ్తే సో ఇలా, సో అన్నీ అడ్జస్ట్ అవుతుంది నీట్గా. మనకు ఇంకొకటి ఉంది ఆటో ఫిల్ అనేసి, ఆటో ఫిల్ అని ఉంది. సో ఇదేంటంటే అంత ప్రాపర్గా ఇది అవ్వదు. నిమిషం. సో ఇప్పుడు చూడు బ్రో, మనం యాక్చువల్గా ఆటో ఫిట్ అన్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు అంత ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా స్పాన్ అని, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్ పెట్టాను అనుకో, ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడు, అబ్జర్వ్ చేసావు ఇందాకలా మనకు తెలియదు మనకి. సో యాక్చువల్గా ఏంటంటే ఆటో ఫిల్ వాడితే సో అవి అవైలబుల్ విత్ తీసుకుని మనకి ఏంటంటే సో ఒకవేళ కాలం ఉండిపోతే అవి ఉంచేస్తాయి అనమాట, అవి స్పాన్ అవ్వవు. సో ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఏం జరగాలి, సో ఈ అవైలబుల్ విత్ని ఇవి ఆక్యుపై చేసేయాలి. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ సో 50 PX అనుకో, సో ఈచ్ బాక్స్ 10 తీసుకుని ఆక్యుపై చేసేయాలి మొత్తం అంతా, కానీ చెయ్యట్లేదు. ఇది ఆటో ఫిల్ ప్రాపర్టీ అనమాట. సో మనకేంటంటే రెస్పాన్సివ్గా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటో ఫిట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఫిట్. సో ఇప్పుడు చూస్తే మనకి ఆటో ఫిట్ అయిపోయింది చూసా. సో ఏమయ్యి స్పాన్ అయ్యాయి అనమాట, ఈచ్ వన్ ఏంటంటే సో అవైలబుల్ విత్ అంతా ఆక్యుపై చేసాయి అనమాట. సో ఇదే ఆటో ఫిట్గా ఆటో ఫిల్కి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు చూస్తే చూడు, సో మనం చూసుకుంటే మన రెస్పాన్సివ్గా ఎలా చేయొచ్చు అంటే వితౌట్ యూజింగ్ మీడియా క్వైరీస్ మన రెస్పాన్స్ ఎలా చేయొచ్చు అంటే విత్ యూజింగ్ ఆటో ఫిట్ ప్రాపర్టీ అండ్ మిన్ మ్యాక్స్ ఫంక్షన్, ఓకేనా. సో దీన్ని ఏమంటారు అంటే సిఎస్ఎస్ ఫంక్షన్స్ అంటారు, ఆటో ఫిట్ ప్రాపర్టీ అండ్ మిన్ మ్యాక్స్, ఓకేనా. సో ఇప్పుడు చూడు రెస్పాన్సివ్ ఉంది. సో నేను ఇప్పుడు ఎంత మనం చేసుకున్నాం మనం, సో మనకి రెస్పాన్సివ్గా ఉందన్నమాట, ఓకేనా. అంటే 4K సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్ ఉందనుకో, సో మనకి ఇక్కడ గ్యాప్ ఉండిపోతుంది, ఇక్కడ గ్యాప్ ఉండిపోతుంది మనకి. ఒకవేళ ఆ విత్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఉందనుకో మనకి అవైలబుల్గా, సో ఆ గ్యాప్ ఉండిపోద్ది అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి ఏంటంటే మనం ఫిట్ అని వాడతాం, ఆటో ఫిట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు చూడు ఆక్యుపై చేసుకుంది ఫిట్, ఇప్పుడు చూడు ఆక్యుపై చేసుకుంది. సో అదనమాట. సో అలాగే మనం ఏంటంటే మనం దీన్ని రెస్పాన్సివ్ చేయొచ్చు అనమాట వితౌట్ యూజింగ్ మీడియా క్వైరీస్. ఓకేనా, అంతే బ్రో, ఇంకా అయిపోయింది. CSS గ్రిడ్.